హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సత్య. ఈ వీడియోలో మనం వచ్చేసి సిపి గేట్ 2021 కామన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ టెస్ట్లో భాగంగా వివిధ రకాలైన ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ అనేది ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అప్లై చేసేటప్పుడు విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏముంటాయి అనేది అయితే తెలుసుకుందాం. అండ్ అదేవిధంగా ఎస్పెషల్లీ గత సంవత్సరంలో ఎవరైతే సిపి గేట్ 2020 అప్లై చేశారో వాళ్ళు అప్లై చేసినప్పుడు వాళ్ళు ఎటువంటి సమస్యలు అనేది ఫేస్ చేయడం జరిగింది అండ్ వాళ్ళ ఒపీనియన్ తీసుకొని అయితే ఈ వీడియో అనేది రూపొందిస్తున్నాము. వన్స్ మీరు మన ప్రీవియస్ వీడియోస్ చూసినట్లయితే సిపి గేట్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే అందించాము. మీకు ఆ వీడియోస్ చూసినా కూడా క్లారిటీ వస్తుంది. అండ్ ప్రజెంట్ అయితే మనం మొబైల్ ద్వారా ఈ అప్లికేషన్ అయితే చేసుకుందాం. దానికోసం అయితే మీరు క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళేసి మీ యొక్క త్రిబుల్ డాట్స్ మనం క్రోమ్ బ్రౌజర్లో చూసినట్లయితే మనకి ఇక్కడ త్రిబుల్ డాట్స్ అయితే కనిపిస్తుంది రైట్ సైడ్లో. దాంట్లో వచ్చేసి డెస్క్టాప్ సైట్ అనేది ఎనేబుల్లో చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారుగా ఈ బాక్స్లో వచ్చేసి మనం టిక్ పెట్టుకున్నట్లయితే డెస్క్టాప్ సైట్ అనేది ఎనేబుల్ అవుతుంది. మీకు ఆ స్క్రీన్ అనేది ఈ విధంగా క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ప్రజెంట్ చూసినట్లయితే మనము టీఎస్లోకి సంబంధించి అంటే తెలంగాణలో ఉన్న అన్ని గవర్నమెంట్ వెబ్సైట్స్ అయితే మనకు 21, 22లోనూ అయితే వర్క్ చేయవు. ఎవరైతే ఇంతవరకు మన సిపి గేట్ అనేది అప్లై చేసుకోలేదో మీరైతే అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. అండ్ సిపి గేట్లో మనం ఈ వీడియోలో మెయిన్గా మాట్లాడుకుంటున్న టాపిక్ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ అనేది ఏ విధంగా అప్లై చేసుకోవాలి, దాని ప్రొసీజర్ అయితే తెలుసుకుందాం. మనకు అవైలబుల్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ అయితే 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. దాంట్లో వచ్చేసి ఎస్పెషల్లీ ఎంఏ ఎకనామిక్స్ ఉంది అండ్ ఎంఎస్సి కెమిస్ట్రీ ఉంది, ఎంబీఏ ఉంది. మనకి 4 types ఆఫ్ కోర్సెస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. అండ్ ఇవి ఆఫర్ చేసే యూనివర్సిటీస్ చూసినట్లయితే ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ తెలంగాణ, మహాత్మా గాంధీ, పాలమూరు, శతవాహన, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీన్ని వచ్చేసి మన యొక్క ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన ప్రతి విద్యార్థి అయితే అప్లై చేసుకోవచ్చు. ప్రజెంట్ అప్లికేషన్ ప్రొసీజర్ అయితే చూద్దాం. మన అప్లికేషన్ ప్రొసీజర్ అయితే దీంట్లో 2 స్టెప్స్లో ఉంటుంది. ఒకటేంది అప్లికేషన్ ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ స్టెప్స్ గురించి తెలుసుకోవడం కంటే ముందు మన అప్లికేషన్ ఫీ ఎంత ఉంటుంది అండ్ అదేవిధంగా లాస్ట్ డేట్ ఏంటనేది తెలుసుకుందాం. ఇక్కడ పేమెంట్ చూసినట్లయితే ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్ ఉంటారో వాళ్ళకి వచ్చేసి 600 రూపీస్ అయితే రిజిస్ట్రేషన్ ఫీ అనేది ఉంది. అండ్ రిమైనింగ్ ఓసీ కావచ్చు, బీసీ క్యాండిడేట్స్ కావచ్చు వాళ్ళకి వచ్చేసి 800 రూపీస్ అయితే రిజిస్ట్రేషన్ ఫీ అనేది ఉంది. ఇన్ కేస్ ఒక క్యాండిడేట్ వచ్చేసి ఒక పేపర్కి అప్లై చేస్తున్నప్పుడు అండ్ అడిషనల్గా ఇంకొక సబ్జెక్ట్ కూడా అప్లై చేస్తున్నట్టయితే ఆ అడిషనల్ సబ్జెక్ట్కి వచ్చేసి 450 రూపీస్ అయితే ఎక్స్ట్రాగా పే చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్సి ఫిజిక్స్, ఎంఎస్సి కెమిస్ట్రీ ఇలా డిఫరెంట్ కోర్సెస్ అప్లై చేసినప్పుడు 2 పేపర్స్కి ఎక్స్ట్రాగా అప్లై చేస్తున్నందుకు అయితే 450 పే చేయాలి. అండ్ మనం లాస్ట్ డేట్ చూసినట్లయితే ప్రజెంట్ 25th ఆగస్ట్ అనేది అయితే మన మెయిన్ వెబ్సైట్లో అయితే ఉంది. మ్యాక్సిమం అయితే ఈ డేట్లోపు అయితే అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. అండ్ అదేవిధంగా మనకు 21st, 22లో అయితే గవర్నమెంట్ వెబ్సైట్స్ అన్నీ రీసైక్లింగ్ చేయడం వల్ల మనకు సర్వర్ ప్రాబ్లం ఉంటుంది. మీరు అప్లై చేసుకోలేరు. అందుకే మీరు బిఫోర్ 21st వరకు అయితే అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. అండ్ ప్రజెంట్ అయితే మనం అప్లికేషన్ ప్రొసీజర్ అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ ఈ విధంగా మనం మెయిన్ వెబ్సైట్లో వచ్చేసి ఫిల్ అప్లికేషన్ పేమెంట్ పైన క్లిక్ చేయాలి. అప్లికేషన్ ఫీ పేమెంట్ పైన క్లిక్ చేసి మనం పేమెంట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. పేమెంట్ చేసేటప్పుడు జాగ్రత్తగా పేమెంట్ చేయాలి. ఎందుకంటే నెట్వర్క్ సరిగా లేనప్పుడు లేదా అదర్ రీజన్స్ వల్ల పేమెంట్ డిడక్ట్ అయినట్లయితే మళ్ళీ మనకి రికవరీ కావడానికి ఒక 7 days అయితే వర్కింగ్ డేస్ అయితే టైం పడుతుంది. మనం అప్లై చేసుకోవడానికి అవకాశాన్ని కోల్పోవాల్సి ఉంటుంది. పేమెంట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా చేయండి. ఇది పేమెంట్ చేసేటప్పుడు ప్రీవియస్లో స్టూడెంట్స్ అయితే చాలా సఫర్ అయ్యారు. డిడక్ట్ అయినాక అమౌంట్ రిఫండ్ చేసుకోవడానికి మనకు చాలా ప్రాసెస్ ఉంటుంది. దానికోసం మీరు కేర్ఫుల్గా పేమెంట్ అయితే చేయండి. ఫిల్ అప్లికేషన్ ఫామ్ అయితే చేసుకుందాం. నెక్స్ట్ స్టెప్లో వచ్చేసి పేమెంట్ చేయడం కోసం అయితే అప్లికేషన్ ఫీ పేమెంట్ పైన క్లిక్ చేయండి. వన్స్ ఈ విధంగా ఫీ పేమెంట్ పైన క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో వచ్చేసి మన అప్లికేషన్కి సంబంధించిన మెయిన్ ఇన్ఫర్మేషన్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ అనేది వన్స్ మనం సేవ్ చేసినట్లయితే ఎడిట్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉండదు. ఇన్ కేస్ మనం ఎడిట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా కన్వీనర్ వాళ్ళకైతే కాల్ చేయాల్సి ఉంటుంది. అందుకనే మీరు డీటెయిల్స్ ఫిల్ చేసేటప్పుడే కేర్ఫుల్గా ఫిల్ చేయండి. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అంటున్నారు. మనం వచ్చేసి ఇంటిగ్రేటెడ్ కోర్సు గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఎవరైతే చేయొచ్చు అంటే డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు చేయొచ్చు అండ్ ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా చేయొచ్చు. ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అప్లై చేసుకోవడానికి ఉన్న ఆపర్చునిటీ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ కోర్స్. ఇది వచ్చేసి 5 years కోర్స్. నేను ఇంటర్మీడియట్ ఆప్షన్ అయితే చూస్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకు హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయమంటారు. ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఇంటర్ క్వాలిఫైయింగ్ మీరు ఇంటర్ కంప్లీట్ అయినట్లయితే మీ యొక్క ఇంటర్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మీ యొక్క ఇంటర్ హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసి క్యాండిడేట్ నేమ్. క్యాండిడేట్ నేమ్ వచ్చేసి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ అదే ఇక్కడ వచ్చేసి
అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్ నేమ్ అయితే ఎంటర్ చేయాలి. సో క్యాండిడేట్ నేమ్ కూడా వచ్చేసి మీ యొక్క ఎస్ఎస్సి సర్టిఫికేట్లో ఏ విధంగా అయితే ఉంటుందో సో ఆ విధంగా అయితే నేమ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో నేమ్ ఫిల్ చేసేటప్పుడు కేర్ఫుల్గా ఫిల్ చేయండి, స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా. సో ఇన్ కేస్ ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. అండ్ ఆ తర్వాత వచ్చేసి క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయాలి. సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఏ విధంగా అంటే ఫస్ట్ డేట్ తీసుకోవాలి, మంత్ తీసుకోవాలి, ఇయర్ తీసుకోవాలి. సో అక్కడ చూపిస్తున్న ఫార్మాట్లో మెన్షన్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఈ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మీ ఎస్ఎస్సి సర్టిఫికేట్లో ఏ విధంగా అయితే ఉంటుందో సో ఆ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వర్కింగ్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ ఖచ్చితంగా అయితే మీరు ప్రజెంట్ వర్కింగ్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఎందుకంటే మనం లాగిన్ అయిన ప్రతిసారి సో మన రిజిస్టర్ మెయిల్కి కానీ అండ్ మొబైల్ నెంబర్కి కానీ ఓటీపీ వస్తుంది. సో అది కన్ఫర్మేషన్ కోసం అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. సో అందుకని మ్యాక్సిమం అయితే మీ వర్కింగ్ మొబైల్ నెంబర్ ఇవ్వండి. అండ్ అది కూడా సో మీ సొంత మొబైల్ నెంబర్ ఇవ్వడానికి ప్రయత్నించండి. ఇన్ కేస్ మీరు బయట అప్లై చేస్తున్నట్టయితే, ఆన్లైన్ సెంటర్స్లో అప్లై చేస్తున్నట్టయితే సో ఆ రోజు మీతో ఉన్న వ్యక్తి నెంబర్ని ఇవ్వడం లాంటివి చేసినట్లయితే ఇన్ కేస్ మీరు ఆ మొబైల్ నెంబర్ మర్చిపోయినట్లయితే సో ఓటీపీ రిసీవ్ చేసుకోవడం కష్టమవుతుంది. సో దానికోసం అయితే మీరు ఖచ్చితంగా రిజిస్టర్ మొబైల్ నెంబర్ అనేది సో మీ నెంబర్ అయితే ఇవ్వడానికి ప్రయత్నించండి. అండ్ ఈ విధంగా మీరైతే వర్కింగ్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. అండ్ ఆ తర్వాత సో నెంబర్ ఎవరిది అనేది డిక్లరేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో మీ సొంతం నెంబర్ అయితే సెల్ఫ్ అని ఆప్షన్ పెట్టండి. సో మీ డాడీ వాళ్ళది అయితే ఫాదర్ ఆప్షన్, మదర్ది అయితే మదర్ ఆప్షన్, రిలేటివ్స్ అయితే సో రిలేటివ్ ఆప్షన్ పెట్టండి. సో ఇక్కడ ఇచ్చిన నెంబర్ సెల్ఫ్ అయినట్లయితే సెల్ఫ్ నెంబర్ అయితే ఇవ్వండి మ్యాక్సిమం. సో నెక్స్ట్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ అడుగుతున్నారు. సో ఇన్ కేస్ మీకు ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉన్నట్లయితే ఇవ్వండి. సో ఫర్దర్లో వచ్చేసి ఏదైనా అప్డేట్స్ ఉన్నట్లయితే సో మీ వర్కింగ్ మొబైల్ నెంబర్ పనిచేయనట్లయితే ఆల్టర్నేటివ్ నెంబర్ ద్వారా కూడా సో మనం డీటెయిల్స్ అనేది రిసీవ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మెయిల్ ఐడి. సో మెయిల్ ఐడి కూడా సో ఫర్దర్ కమ్యూనికేషన్ కోసం అయితే మీరు మెయిల్ ఐడి ఇవ్వాలి. అండ్ ఆ తర్వాత వచ్చేసి కేటగిరీ అయితే మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఓసీ ఆప్షన్ ఉంది. సో ఫస్ట్ మనకు లెఫ్ట్ సైడ్లో అయితే సింబల్ ఉంటుంది, దానికి రిలేటెడ్ క్యాస్ట్ అన్నట్టు. సో ఇక్కడ బీసీఏ చూసుకోవాలనుకున్నప్పుడు బీసీఏకి లెఫ్ట్ సైడ్ అయితే మనం చూసుకోవాలి. సో ప్రజెంట్ అయితే బీసీడీ ఆప్షన్ అయితే తీసేసుకుంటున్నాను సో మా క్యాస్ట్ ప్రకారం. సో ఈ విధంగా ఆప్షన్ అయితే మీరు చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క సో ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఏమైనా ఉన్నట్లయితే ఇక్కడ ఎస్ ఆప్షన్ అయితే ఓకే చేసుకోవాలి డిక్లరేషన్ అనేది. సో ఇన్ కేస్ కానట్టయితే జస్ట్ దాన్ని వదిలేసేయాలి ఇలా నో పెట్టేసి. అండ్ ఈ విధంగా నెక్స్ట్ వచ్చేసి నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్. సో ఫస్ట్ మీరు ఎన్ని సబ్జెక్ట్స్కి ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారు అనేది ఇక్కడ చూపించాల్సి ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ప్రజెంట్ ఒకటే పేపర్ అనుకున్నట్లయితే ఆప్షన్ 1 మాత్రమే చూస్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీరు ఎక్స్ట్రా రాస్తున్నట్లయితే ఆప్షన్ 2 అనే ఆప్షన్ అయితే ఇక్కడ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసి మీ యొక్క బ్యాంకింగ్ పేమెంట్ అనేది ఏ టైప్లో చేస్తున్నారు, నెట్ బ్యాంకింగ్ ద్వారా చేస్తున్నారా, సో ఐసిఐసిఐ డిఫరెంట్ బ్యాంక్ సర్వీసెస్ అయితే ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి, మీరు ఏ ద్వారా పే చేస్తున్నారని అయితే చూస్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి నేను నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ అయితే చూస్ చేసుకుంటున్నాను. అండ్ ప్రజెంట్ చూసినట్లయితే సో 800 రూపీస్ వచ్చేసి బీసీ వాళ్ళకు అప్లికేషన్ ఫీ అయితే ఉంది. అండ్ 450 అనేది అడిషనల్గా. సో నేను 2 సబ్జెక్ట్ చూస్ చేసుకున్నాను కాబట్టి 450 అనేది అడిషనల్గా అనేది అమౌంట్ చూపిస్తుంది. సో బట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అయితే అలా చూపిస్తున్నాను. సో ప్రజెంట్ నేను పేపర్ 1కు మాత్రమే అప్లై చేసుకుంటున్నాను. అప్పుడు 800 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ ఉంటుంది. సో ఈ విధంగా మన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసుకున్న తర్వాత ఇక్కడ కనిపిస్తున్న ఇన్స్టెంట్ పేమెంట్ పైన క్లిక్ చేయాలి. సో ఇన్స్టెంట్ పేమెంట్ పైన క్లిక్ చేయడం కంటే ముందు మీ డీటెయిల్స్ అయితే మళ్ళీ ఒకసారి వెరిఫై చేసుకోండి. సో వెరిఫై చేసుకొని ఇన్స్టెంట్ పేమెంట్ పైన క్లిక్ చేయండి. సో పేమెంట్ చేసేటప్పుడు ఎటువంటి సందర్భంలో కూడా మీ పేజ్ అనేది రిఫ్రెష్ చేయకూడదు. ఇన్ కేస్ రిఫ్రెష్ చేసినట్లయితే మన అకౌంట్లో బ్యాలెన్స్ అనేది డిడక్ట్ అవుతుంది, కానీ సో ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ఫుల్ కాదు. సో ప్రజెంట్ అయితే నేను పేమెంట్ అనేది చేసేస్తున్నాను. సో నేను చూస్ చేసుకుంది ఏంటంటే నెట్ బ్యాంకింగ్. సో పేమెంట్ చేసేటప్పుడు అయితే కేర్ఫుల్గా పేమెంట్ చేయండి. సో ఖచ్చితంగా మీ మొబైల్ నెంబర్లో ఆర్ మీరు యూజ్ చేస్తున్న డివైస్లో నెట్వర్క్ ఉందో లేదో చూసుకోండి. సో ఎందుకంటే పేమెంట్ డిడక్ట్ అయినట్లయితే మనకు రిఫండ్ కావడానికి టైం పడుతుంది. సో ఇక్కడ మీరు చూస్ చేసుకున్న పేమెంట్ మోడ్ ఆప్షన్ ఆధారంగా సో మీరైతే పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు డెబిట్ కార్డ్ తీసుకున్నట్టయితే డెబిట్ కార్డ్ డీటెయిల్స్ అనేది ఫిల్ చేసి సో మన పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. నేను ఇక్కడ వచ్చేసి ఆన్లైన్ బ్యాంకింగ్ ఆప్షన్ చూస్ చేసుకున్నాను కాబట్టి సో నా డీటెయిల్స్ అనేది లాగిన్ అయ్యి నేను పేమెంట్ అయితే చేసిస్తాను. సో వన్స్ మన పేమెంట్ అనేది సక్సెస్ అయినట్లయితే సో మనకు పేమెంట్ ఐడి అనేది జనరేట్ అవుతుంది. సో మన యొక్క పేమెంట్ ఐడి తోటి అండ్ అదేవిధంగా సో క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ మొబైల్ నెంబర్ తోటి అయితే మనం అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ అయితే పేమెంట్ చేసేద్దాం. వెయిట్ ఫర్ దట్. ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. సో మనం కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేయడం కంటే ముందు సో మీ మొబైల్ నెట్వర్క్ కంఫర్ట్గా ఉందో లేదో చూసుకొని అండ్ అదేవిధంగా ఇక్కడ కనిపిస్తున్న డీటెయిల్స్ అయితే స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టేసుకోండి ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం. సో ఎందుకంటే పేమెంట్ డిడక్ట్ అయినట్లయితే సో మీరు మీ యొక్క రిఫరెన్స్ ఐడి అనేది సో వాళ్ళకు అంటే కన్వీనర్ వాళ్ళకు షేర్ చేయడం కోసం అయితే యూజ్ అవుతుంది. సో ప్రజెంట్ అయితే నేను కన్ఫర్మ్ క్లిక్ చేస్తున్నాను. సో వన్స్ మన పేమెంట్ సక్సెస్ అయినట్లయితే మనం నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫిల్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేసి మనం అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది.
సో ఈ విధంగా మనకైతే నెక్స్ట్ ఫిల్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. దీంట్లో వచ్చేసి పేమెంట్స్ రిఫరెన్స్ ఐడి అనేది చెప్తుంది. సో నేను ఆల్రెడీ చెప్పాను పేమెంట్ చేసేటప్పుడు సో ఈ రిఫరెన్స్ ఐడిని కాపీ చేసి పెట్టుకోండి అండ్ స్క్రీన్ షాట్ తీయండి ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం అని. సో ఆ రిఫరెన్స్ ఐడి అయితే ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన యొక్క క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్. సో మీరు అక్కడ డీటెయిల్స్ ఫిల్ చేసేటప్పుడు సో క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఇచ్చారో సో అదైతే ఇక్కడ ఫిల్ చేయాలి. సో జనరల్గా అయితే ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ అయితే మనం ఎంటర్ చేసాం. సో నెక్స్ట్ వచ్చేసి మన యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్. సో అప్లికేషన్ ఫామ్లో స్టార్టింగ్లో పేమెంట్ చేసేటప్పుడు ఏ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇచ్చారో సో ఆ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ ఫిల్ చేయాలి. అండ్ ఆ తర్వాత ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేసి సో మన యొక్క అప్లికేషన్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ విధంగా మన యొక్క డీటెయిల్స్ అయితే ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీ యొక్క పేమెంట్స్ రిఫరెన్స్ ఐడి, నెక్స్ట్ క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్, నెక్స్ట్ వచ్చేసి మొబైల్ నెంబర్, సో ఆ తర్వాత వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్. సో మనం పేమెంట్ చేసేటప్పుడు ఏ విధంగా అయితే డీటెయిల్స్ అనేది ఫిల్ చేసామో ఆ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఆ తర్వాత వచ్చేసి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మన యొక్క డీటెయిల్స్ ఫిల్ చేసి అండ్ ఫిల్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో వచ్చేసి సిపి గెట్ 2021 అప్లికేషన్ ఫామ్ అనేది ఎనేబుల్ అవుతుంది. సో ఇందులో డీటెయిల్స్ అయితే మనం కేర్ఫుల్గా ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో మన యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే సో అంటే మనం ఏ సబ్జెక్ట్ కోసం అప్లై చేస్తున్నాం, మన పేరెంట్స్ డీటెయిల్స్, మన డీటెయిల్స్ అండ్ మన అడ్రస్ ఏంటి, సో మన లాస్ట్ 7 years యొక్క క్వాలిఫికేషన్ ఎలా ఉంది అండ్ మీ యొక్క క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ డీటెయిల్స్ ఏంటి, మీకు 10th మార్క్స్ ఎన్ని వచ్చాయి, సో క్యాస్ట్, ఇన్కమ్ అండ్ ఫోటోగ్రాఫ్ సైన్. సో వీటికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ స్టెప్లో అయితే మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో వెయిట్ ఫర్ దట్. మనం స్క్రీన్ని స్క్రోల్ డౌన్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి సిపి గెట్ 2021 అప్లికేషన్ ఫామ్ అయితే డీటెయిల్స్ ఇస్తారు. అండ్ ఇన్ కేస్ మీ సబ్జెక్ట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అంటే మీరు ఆ సబ్జెక్ట్కి ఎలిజిబుల్లా కాదా అనేది మీకు తెలియనట్లయితే సో మీరు వచ్చి రిఫరెన్స్ ఇన్ఫర్మేషన్ పైన క్లిక్ చేసినట్లయితే సో మనం చూసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు డౌట్స్ ఉన్నా కూడా మన కామెంట్ సెక్షన్లో షేర్ చేయొచ్చు, మేమైతే క్లారిటీ ఇస్తాము. సో మీరు ఏ సబ్జెక్ట్కి ఎలిజిబుల్ అనేది. అండ్ మన ఎలిజిబిలిటీ ప్రకారం ప్రజెంట్ అయితే మనం ఇంటిగ్రేటెడ్ కోర్సెస్కి అప్లై చేస్తున్నాం. 5 years ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్. సో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో అప్లై అయితే చేస్తున్నాము. సో వన్స్ మనకి ఆప్షన్ చూస్ చేసుకోవాలి. మనకి స్క్రీన్ అనేది కొంచెం టైం తీసుకుంటుంది. సో వెయిట్ చేయండి. సో రిఫ్రెష్ అయితే చేయకండి. సో మనకు లోడింగ్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. సో మన వన్స్ లోడింగ్ అయినట్లయితే ఇక్కడ 5 years ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అనేది డిస్ప్లే అవుతుంది. అండ్ ఆ తర్వాత ఇక్కడ సబ్జెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మనకు సెలెక్ట్ ఆప్షన్లో డిఫరెంట్ కోర్సెస్ అయితే అవైలబుల్లో ఉంటాయి. సో మనకు ప్రజెంట్ ప్రొవైడ్ చేస్తున్న 4 types ఆఫ్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఉన్నాయి. సో దీంట్లో మీరు ఏం చేయాలనుకున్నారైతే చూస్ చేసుకోవాలి. సో బేస్డ్ ఆన్ మీ యొక్క ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్ ప్రకారం ఇన్ కేస్ బయోటెక్నాలజీ చేయాలంటే మీరు ఖచ్చితంగా బైపీసీ చేసి ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కెమిస్ట్రీ చేయాలి అనుకుంటే సో మీరు బైపీసీలో కెమిస్ట్రీ సబ్జెక్ట్ ఉండాలి, లేదా ఎంపీసీలో కెమిస్ట్రీ సబ్జెక్ట్ ఉన్నట్లయితే సో మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే కెమిస్ట్రీ విత్ ఫిజిక్స్ ఉంటే. నెక్స్ట్ ఎకనామిక్స్ చేయాలంటే సో ఏ గ్రూప్ వాళ్ళైనా ఎకనామిక్స్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఎంబీఏ చేయాలంటే సో ఎవరైనా ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ ఉన్నవారైనా సరే ఎంబీఏ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ కోసం అయితే నేను ఆప్షన్ తీసుకుంటున్నాను. సో జస్ట్ మీరు ఈ విధంగా అయితే సబ్జెక్ట్ చూస్ చేసుకోవాలి. అండ్ ఫస్ట్ వచ్చేసి ఫ్యాకల్టీ టైప్ చూస్ చేసుకొని నెక్స్ట్ మీ యొక్క సబ్జెక్ట్ అనేది చూస్ చేసుకోవాలి. సో ఇలా చూస్ చేసుకోగానే మనకు టైం అయితే పడుతుంది. అండ్ ఎలిజిబిలిటీ సర్టెనిటీ అని ఇక్కడ చూపిస్తున్నారు. సో మనం ప్రజెంట్ వచ్చేసి క్యాండిడేట్ మస్ట్ పాస్డ్ ఇంటర్మీడియట్ అని చెప్తున్నారు. దాంట్లో వచ్చేసి ఎంపీసీ బైపీసీ గ్రూప్లో రికగ్నైజ్డ్ బోర్డు నుంచి అయితే పాస్ అవ్వాలి అండ్ 50% మార్క్స్ అయితే ఉండాలని చెప్తున్నారు. సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఉంటారో సో వాళ్ళకి పాస్ మార్క్స్ ఉంటే సరిపోతుంది. సో ఎక్స్ట్రా మార్క్స్ ఏం అవసరం లేదైతే ఇక్కడ మెన్షన్ చేశారు. సో మనం జస్ట్ క్లోజ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. సో ఈ విధంగా అండ్ ఫ్యాకల్టీ సబ్జెక్టు అండ్ అది ఎంచుకున్న తర్వాత ఇక్కడ కనిపిస్తున్న యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. సో యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్టయితే మనం ఇప్పుడు ఎంచుకున్న కోర్సెస్ అనేది మనకు అప్లై చేసుకోవడానికి సో ఎనేబుల్ అనేది అవుతుంది. సో దానికోసం అయితే నేను యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను. సో వన్స్ యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే టైం అనేది పడుతుంది, వెయిట్ చేయండి. సో ఉంటుంది. సో మనం ప్రజెంట్ ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ప్రీవియస్లో అయితే మనం ఇక్కడ సబ్జెక్ట్ చూస్ చేసుకున్నప్పుడు ఈ కింద న్యూ టేబుల్ అనేది ఓపెన్ కాలేదు. సో ప్రజెంట్ ఓపెన్ అయ్యింది. సో అంటే మన సబ్జెక్ట్ యాడ్ అయినట్టు. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క సబ్జెక్ట్ కోడ్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఏ సబ్జెక్ట్ అయితే చూస్ చేసుకున్నారో ఆ సబ్జెక్ట్ డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంటుంది. ఇన్ కేస్ మీరు మిస్టేక్లో ఒక సబ్జెక్ట్ చూస్ చేసుకున్నట్లయితే ఈ సబ్జెక్ట్ని డిలీట్ చేసుకోవడం కోసం అయితే ఇక్కడ డిలీట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి డిలీట్ చేసుకోవచ్చు. అండ్ మోర్ దెన్ 2 papers, సో 1 paper కంటే ఎక్కువ అప్లై చేసిన వారు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే సేమ్ ఇక్కడ వాళ్ళ యొక్క సబ్జెక్ట్ అనేది ఫ్యాకల్టీ టైప్ అనేది చూస్ చేసుకోవాలి 5 years ఇంటిగ్రేటెడ్ అని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి వాళ్ళ యొక్క సబ్జెక్ట్ ఏంటి, సో కెమిస్ట్రీ చేస్తున్నారా, ఫిజిక్స్ చేస్తున్నారా, ఎంబీఏనా, ఎంకమ్మా, సో ఇలాంటి డిఫరెంట్ కోర్సెస్ ఏ కోర్సెస్ చేస్తే ఆ కోర్సెస్ అనేది చూస్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన డీటెయిల్స్ అయితే ఫిల్ చేసుకుందాం ఇక్కడ. సో ఇక్కడ చూడొచ్చు క్యాండిడేట్ నేమ్ అనేది అడుగుతారు అండ్ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, సో నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్, సో తర్వాత జెండర్ మేలా ఫీమేల్ అనేది అడుగుతారు. నెక్స్ట్ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలి. అండ్ తర్వాత బర్త్ స్టేట్ అయితే చూస్ చేసుకోవాలి. మీ స్టేట్ ఏదైతే అది ఆప్షన్ అయితే చూస్ చేసుకోండి. సో ఇలా స్టేట్ చూస్ చేసుకున్న తర్వాత మనకైతే టైం పడుతుంది కొంచెం. సో ఎందుకంటే డిస్ట్రిక్ట్ అనేది అనలైజ్ చేయడం కోసం టైం తీసుకుంటుంది, వెయిట్ చేయండి. సో ఈ విధంగా మనకు సెలెక్ట్ ఆప్షన్ డిస్ట్రిక్ట్ ఆప్షన్ వచ్చినట్లయితే మన డిస్ట్రిక్ట్ అనేది చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీ డిస్ట్రిక్ట్ ఏదైతే అదైతే చూస్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత వచ్చేసి మీ పేరెంట్స్ డీటెయిల్స్, మదర్ డీటెయిల్స్ ఎస్ఎస్సి సర్టిఫికేట్లో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా అయితే ఎంటర్ చేసుకోవాలి. సో ఈ విధంగా మీ యొక్క ఫాదర్ నేమ్, మదర్ నేమ్ మీ యొక్క ఎస్ఎస్సిలో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ నెంబర్ అనేది నాట్ మ్యాండటరీ. సో
ఆధార్ నెంబర్ అనేది నాట్ మ్యాండటరీ. ఇన్ కేస్ ఆధార్ నెంబర్ ఉన్నట్టయితే ఫిల్ చేయండి. అండ్ ఆ తర్వాత వచ్చేసి క్యాస్ట్ కేటగిరీ డీటెయిల్స్ అయితే ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ క్యాస్ట్ అనేది మనం పేమెంట్ చేసేటప్పుడే ఫస్ట్ స్టెప్లోనే క్యాస్ట్ అనేది చూస్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ క్యాస్ట్లో వచ్చేసి మన యొక్క సబ్ క్యాస్ట్ ఏంటనేది చూస్ చేసుకోవాలి. సో మీ క్యాస్ట్ ప్రకారం మీ క్యాస్ట్ సర్టిఫికేట్లో ఏదైతే ఉంటుందో అది ఇచ్చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఇన్ కేస్ మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అనేది మెన్షన్ చేయండి. సో ఇక్కడ మ్యాండేటరీగా ఫిల్ చేయాల్సిన అవసరం ఏం లేదు. బట్ సో మీ ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే ఆ నెంబర్ అయితే ఇక్కడ ఫిల్ చేయండి. సో మీ క్యాస్ట్ సర్టిఫికేట్ మీద CND తోటి అయితే స్టార్ట్ అవుతుంది. ఆ నెంబర్ అయితే ఫిల్ చేయండి. అండ్ అదేవిధంగా ఇన్ కేస్ మీ క్యాస్ట్ అనేది ప్రీవియస్లో ఎప్పుడో గతంలో అప్లై చేస్తున్నట్లయితే సో రీసెంట్గా మళ్ళీ అప్లై చేసుకోండి. సో 2017 తర్వాత తీసుకున్న క్యాస్ట్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. సో ఇది పక్కన నోట్ ఉంచుకోవాల్సిన విషయం. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేషనల్ సంబంధించి ఏమైనా మనకు స్పెషల్ సర్టిఫికేట్స్ ఉన్నట్లయితే స్పెషల్ కేటగిరీ పరంగా రిజర్వేషన్స్ ఉన్నట్లయితే సో మీకు ఇంట్లో వేరే ఉన్నాయి కూడా ఎనబుల్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి NSS సర్టిఫికేట్ ఉన్న, NCC ఉన్న, సో నెక్స్ట్ వచ్చేసి చిల్డ్రన్స్, సో క్యాప్ ఉన్న, స్పోర్ట్స్ ఉన్న, సో దీంట్లో ఏమున్నా కూడా టేబుల్స్ అయితే ఎనబుల్ చేసుకోండి. సో ఇన్ కేస్ సర్టిఫికేట్ లేనట్లయితే నో ఆప్షన్ ఇచ్చేసేయండి. సో ఏం చేయాల్సిన అవసరం లేదు దాన్ని. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ మనకు ఆర్ యూ బిలాంగ్స్ టు లోకల్ ఏరియా అంటున్నారు. సో తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు సో మీకు ప్రీవియస్ స్టడీలో వచ్చేసి ఎవరైతే లాస్ట్ 7 years అనేది తెలంగాణలో ఉంటారో సో మిమ్మల్ని లోకల్ ఏరియా కింద ట్రీట్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా సో తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మనం లోకల్ ఏరియా కింద ట్రీట్ చేయొచ్చు. సో ఎస్ ఆప్షన్ పెట్టేసుకోండి. సో ఎస్ ఆప్షన్ పెట్టుకున్న తర్వాత మనకైతే కొంచెం టైం పడుతుంది. సో మనం తెలంగాణ వాళ్ళమనే ఒక కొత్త ఆప్షన్ అయితే అక్కడ ఎనేబుల్ అవుతుంది. సో ఆప్షన్ ఎనేబుల్ అయ్యే వరకు అయితే వెయిట్ చేయండి. సో మనం ఇక్కడ చూడొచ్చు లోకల్ ఏరియా వచ్చేసి తెలంగాణ ఆప్షన్ అయితే ప్రజెంట్ ఎనేబుల్లో ఉంది. సో తెలంగాణ రీజన్ అని ఈ విధంగా వచ్చే వరకు అయితే వెయిట్ చేయండి. తర్వాత మైనార్టీ నాన్ మైనార్టీ ఆప్షన్ ఉంది. సో ఇన్ కేస్ మీరు నాన్ మైనార్టీ అయితే నాన్ మైనార్టీ ఆప్షన్ ఉంచండి. సో మైనార్టీ అయితే మైనార్టీ ఆప్షన్ పెట్టేసుకోండి. అండ్ మైనార్టీలో మీ క్యాస్ట్ ఏంటి, సో మీ యొక్క రిలీజన్ ఏంటి అనేది చూస్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం అయితే వెయిట్ చేయండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ అయితే అక్కడ చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు మైనార్టీలో ముస్లిమా, క్రిస్టియనా, సో బుద్ధిస్టా, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఫిల్ చేసుకోండి. సో నేను ప్రజెంట్ నాన్ మైనార్టీకి అప్లై చేస్తున్నాను కాబట్టి నాన్ మైనార్టీ ఆప్షన్ అయితే చూస్ చేసుకుంటాను. అండ్ ఆ తర్వాత వచ్చేసి మన యొక్క యాన్యువల్ ఇన్కమ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఫిల్ చేసుకోవాలి. సో మీకు అక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే దాని డీటెయిల్స్ అయితే ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో లేనట్లయితే నో ప్రాబ్లం. సో ప్రజెంట్ అయితే ఇక్కడ మీ ఇన్కమ్ సర్టిఫికేట్లో ఇన్కమ్ ఏ విధంగా ఉంది, సో బిలో 1 lakh ఉందా, అబోవ్ 1 lakh ఉందా, సో మీ ఇన్కమ్ సర్టిఫికేట్ బేస్డ్ చేసుకుని అయితే ఇక్కడ ఆన్సర్ చూసుకోవాలి. సో నార్మల్గా అయితే బిలో 1 lakh ఆప్షన్ పెట్టేయండి ఇన్ కేస్ ఇన్కమ్ సర్టిఫికేట్ లేనట్లయితే. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే మీ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయండి. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్కి సంబంధించి రూల్ ఏంటంటే సో మీరు ఖచ్చితంగా ఫస్ట్ ఏప్రిల్ 2021 తర్వాత తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీ దగ్గర ఉండాలి. సో నెక్స్ట్ చూసినట్లయితే అడ్రస్ డీటెయిల్స్ అనేది ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్లో వచ్చేసి మీ యొక్క హౌస్ నెంబర్, విలేజ్, మండల్, డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్, సో మొబైల్ నెంబర్, ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్, టెలిఫోన్ నెంబర్, సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో మీ కమ్యూనికేషన్ పర్పస్లో అయితే ఈ ఇన్ఫర్మేషన్ అనేది మ్యాండేటరీగా ఫిల్ చేయాలి. సో ఫిల్ చేసేటప్పుడు కేర్ఫుల్గా ఫిల్ చేయండి. సో ఈ విధంగా మన హౌస్ నెంబర్, విలేజ్, మండల్, పిన్ కోడ్ అండ్ స్టేట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఫిల్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మొబైల్ నెంబర్, ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ అయితే మనం ఆల్రెడీ లాగిన్ అయినప్పుడే సో అంటే పేమెంట్ చేసినప్పుడే మన డీటెయిల్స్ అయితే ఇచ్చేసాం. సో యాజ్ ఈజ్ అవే డీటెయిల్స్ అనేది ఇక్కడ ఉంటుంది. ఎడిట్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉండదు. సో నెక్స్ట్ వచ్చేసి మీ మెయిల్ ఐడి కూడా మనం ఫస్ట్ పేమెంట్ అప్పుడే ఇచ్చేసి ఉంటాం. సో ఆ మెయిల్ ఐడి అనేది అలాగే ఉంటుంది, దాన్ని చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ స్టెప్లో చూసినట్టయితే థర్డ్ వన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు ఇక్కడ. సో మీ ఇంటర్మీడియట్, సో మనం ప్రజెంట్ అప్లై చేసేది ఏంటంటే ఇంటిగ్రేటెడ్ కోర్స్కి అప్లై చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఇంటర్మీడియట్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్. సో నెక్స్ట్ వచ్చేసి నేమ్ ఆర్ క్వాలిఫైయింగ్ డిగ్రీ. సో ఇక్కడ వచ్చేసి మీరు క్వాలిఫైయింగ్ డిగ్రీ యొక్క నేమ్ అనేది మెన్షన్ చేయాలి. సో ఎంపీసీనా, బైపీసీనా, సిఈసీనా అనేది అయితే చూస్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఎంపీసీ అయితే ఎంపీసీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఫిల్ చేసుకోవాలి. సో మీ మెయిన్ సబ్జెక్ట్స్ ఏంటి అనేది కూడా చూపించాల్సి ఉంటుంది. సో మనకు లోడింగ్ అయితే అవుతుంది, వెయిట్ చేయాలి. అండ్ ఈ విధంగా మన యొక్క గ్రూప్ చూస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్ ఆప్షన్ అయితే అడుగుతుంది. సో మీరు ఏ ఇన్స్టిట్యూషన్లో చేశారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చేసి ఇంటర్మీడియట్ తెలంగాణ స్టూడెంట్స్ అయితే బోర్డ్ ఆఫ్ ది ఇంటర్మీడియట్ తెలంగాణ అని, ఏపీ వాళ్ళైతే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఏపీ అనే ఆప్షన్ అయితే చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ మీ నేమ్ ఆఫ్ ది కాలేజ్ వచ్చేసి సో మీరు ప్రజెంట్ ఏ కాలేజ్లో మీ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారో ఆ కాలేజ్ నేమ్ అయితే ఎంటర్ చేయాలి. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఇయర్ ఆఫ్ పాస్. సో ఇయర్ ఆఫ్ పాస్ ప్రజెంట్ పాస్ అవుతున్న విద్యార్థులు అంటే 2021లో పాస్ అయిన విద్యార్థులు వచ్చేసి ఆల్రెడీ రిజల్ట్ వచ్చేసింది కాబట్టి సో 2021 ఆప్షన్ అయితే చూస్ చేసుకోవాలి. అండ్ గతంలో పాస్ అయిన వారు ఇన్ కేస్ మీరు 20లో పాస్ అయితే 20, 90లో పాస్ అయితే 19 ఆప్షన్ అయితే చూస్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత వచ్చేసి మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఎట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. సో మనం క్వాలిఫై అయిన ఎగ్జామ్ అంటే మన ఇంటర్మీడియట్ ఏ మీడియంలో చదివామో ఆప్షన్ అయితే ఇక్కడ చూపించాలి. ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, తెలుగు అయితే తెలుగు అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ లాంగ్వేజ్ స్టడీడ్ ఇన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో మీరు సెకండ్ లాంగ్వేజ్ ఏంటి మీ ఇంటర్మీడియట్లో, తెలుగా, హిందీనా, ఉర్దూనా, సో ఆప్షన్ అయితే చూస్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి సంస్క్రిట్. సో నేను సంస్క్రిట్ చేయడం వల్ల సంస్క్రిట్ ఆప్షన్ అయితే చూస్ చేసుకున్నాను. సో మనకి ఇది సేవ్ అయిన వరకు అయితే వెయిట్ చేయాలి. లోడింగ్ ఎందుకు అవుతుంది అంటే సో మీ దగ్గర నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నట్లయితే లోడింగ్ అనేది అవుతుంది. సో దానికోసం అయితే వెయిట్ చేయాలి.
సో ఈ విధంగా సెకండ్ లాంగ్వేజ్ అనేది అప్డేట్ అయ్యే వరకు అయితే వెయిట్ చేయాలి. అండ్ ఆ తర్వాత సెలెక్ట్ వన్ ఆప్షన్ చూసినట్లయితే సో మీకు పర్సెంటేజ్ అనేది ఏ విధంగా ఇచ్చారు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చూడాలి. అండ్ ఇన్ కేస్ సీజీపీఏ ఉన్నట్లయితే దీని ఆప్షన్ చూస్ చేసుకోవాలి. అండ్ పర్సెంటేజ్ ఉన్నట్లయితే పర్సెంటేజ్ ఆప్షన్ అయితే చూస్ చేసుకోవాలి. సో వెయిట్ చేయాలి ఇక్కడ అప్డేట్ అయ్యే వరకు అయితే. అండ్ ఈ విధంగా చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మన సీజీపీఏ ఎంత వచ్చింది అనేది అయితే ఎంటర్ చేయాలి. సో ప్రజెంట్ అయితే మన స్కోర్ అనేది పర్సెంటేజ్ ప్రకారం ఉంది కాబట్టి పర్సెంటేజ్ ఆప్షన్ అయితే చూస్ చేసుకోవాలి. సో నార్మల్గా మీకు వచ్చేసి 1000కి ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1000కి 700 మార్క్స్ వచ్చినట్లయితే 70% అనేది మనం టైప్ చేసుకోవాలి. లేదా ఇన్ కేసు 980 వచ్చినట్లయితే సో 98% అనేది అయితే మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ విధంగా సో నాకు వచ్చేసి మార్క్స్ అనేది 900 వచ్చేది కాబట్టి సో దీన్ని వచ్చేసి మనం 90% అనుకోవచ్చు 1000కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన యొక్క ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మంత్ ఆఫ్ పాస్ అని, నెక్స్ట్ వచ్చేసి ఇయర్ ఆఫ్ పాస్ అయితే ఎంటర్ చేయాలి. అండ్ ఇక్కడ వచ్చేసి మంత్ ఆఫ్ పాస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇయర్ ఆఫ్ పాస్ అనేది ఇంటర్మీడియట్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా మనకు ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్, నెక్స్ట్ ఎస్ఎస్సి మంత్ ఆఫ్ పాస్ అనేది, సో మీరు ఎప్పుడు పాస్ అయ్యారనేది, నెక్స్ట్ వచ్చేసి ఇయర్ అనేది చూస్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్, మనం ఆల్రెడీ డిఫాల్ట్గా హాల్ టికెట్ నెంబర్ ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చేసాం, అదే హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ మంత్ ఆఫ్ పాస్, నెక్స్ట్ ఇయర్ ఆఫ్ పాస్ అనేది అయితే మెన్షన్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ రూరల్ అయితే రూరల్, అర్బన్ అయితే అర్బన్ అనే ఆప్షన్ అయితే పెట్టేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అదర్ దెన్ డిగ్రీ, సో మీకు ఈ కోర్సెస్తో పాటు ఇంటర్మీడియట్తో పాటు ఇంకేమైనా సో క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే ఆ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ కొందరు ఇంటర్మీడియట్ చేసి డైట్ సెట్ చేయడం జరుగుతుంది. సో అండ్ అదేవిధంగా బీఈడీ లాంటి సో డిఫరెంట్ కోర్సెస్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇన్ కేస్ ఆ కోర్సెస్ చేసినట్లయితే సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇన్ కేస్ మీకు ఏం ఇన్ఫర్మేషన్ లేదు, డైరెక్ట్ ఇంటర్మీడియట్తో ఇప్పుడు సో ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ చేస్తున్నట్లయితే స్కిప్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ 7 years అనేది మన క్వాలిఫైయింగ్ డీటెయిల్స్ ఎలా ఉందనేది అయితే చూపించాలి. సో ఇక్కడ వచ్చేసి 9th క్లాస్ టు ఇంటర్మీడియట్ వరకు మనకు అడుగుతుంది. సో మనం లాస్ట్ 4 years ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే మనము సో డిగ్రీ అనేది 2000, సో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అనేది 2020-21లో కంప్లీట్ అయినట్లయితే అండ్ ప్రీవియస్ డేటా చూసుకోవచ్చు మనం. సో ప్రీవియస్ డేటా వచ్చేసి 19లో ఫస్ట్ ఇయర్ ఉంటుంది అండ్ 20లో వచ్చేసి కంప్లీట్ అవుతుంది. అండ్ ఇటు చూసినట్లయితే మనకు 18 అనేది ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకు 19లో 10th అనేది కంప్లీట్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనం 18 వచ్చేస్తుంది, 17 వచ్చేస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి 18 అనేది వచ్చేస్తుంది. సో ఈ విధంగా అంటే 2017 to 18 9th క్లాస్, 2018 to 19 వచ్చేసి 10th క్లాస్, 19 to 20 వచ్చేసి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, 20 to 2021 వచ్చేసి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అని. ఇన్ కేస్ మీరు ఇంటర్ తర్వాత ఏదైనా గ్యాప్ ఉన్నట్లయితే 1 year బంద్ చేసినట్లయితే సో ఆ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే చూపించాలి. సో నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద స్కూల్ ఆర్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, మన స్టేట్ ఏంటనేది. సో తెలంగాణ, సో తెలంగాణ చూస్ చేసుకున్న తర్వాత మనకి డిస్ట్రిక్ట్, స్టేట్, కంట్రీ సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో మనం తెలంగాణ చూస్ చేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ కాలంలో వచ్చేసి మన డిస్ట్రిక్ట్ ఆప్షన్స్ అయితే వస్తాయి, దాన్ని అయితే చూస్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత వచ్చేసి మన యొక్క డిస్ట్రిక్ట్ అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ. సో నెక్స్ట్ మళ్ళీ తెలంగాణ, సో ఈ విధంగా మన యొక్క క్వాలిఫికేషన్ ప్రకారం అయితే డిస్ట్రిక్ట్స్ అనేది అయితే చూస్ చేసుకోవాలి మనం. సో ఇక్కడ చూడొచ్చు డిస్ట్రిక్ట్ వచ్చేసి మన ప్రజెంట్ అంటే మీరు ఈ యొక్క ఇంటర్మీడియట్ కానీ ఎస్ఎస్సి కానీ 9th క్లాస్ కానీ ఎక్కడైతే చేశారో సో ఆ డిస్ట్రిక్ట్ అయితే చూస్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే స్కూల్ నేమ్, 9th క్లాస్ స్కూల్ నేమ్ ఏంటి, 10th క్లాస్ స్కూల్ నేమ్ ఏంటి అండ్ ఇంటర్మీడియట్ కాలేజ్ నేమ్, సో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కాలేజ్ నేమ్ అయితే టైప్ చేసుకోవాలి. సో ఈ విధంగా మన డీటెయిల్స్ అయితే ఫిల్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ఇయర్ వైజ్గా ఎక్కడెక్కడ పీరియడ్ కంప్లీట్ అయింది, నెక్స్ట్ వచ్చేసి స్కూల్ నేమ్ ఏంటి, కాలేజ్ నేమ్ ఏంటి, తర్వాత వచ్చేసి మన స్టేట్ ఏంటి, తర్వాత మన డిస్ట్రిక్ట్ ఏంటి అనేది అయితే చూస్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత వచ్చేసి మన అదర్ ఇన్ఫర్మేషన్లో చూసినట్టయితే సో 4th one రీజనల్ సెంటర్స్, సో మనం ఎగ్జామ్ సెంటర్ అనేది ఎక్కడ పెట్టుకోవాలి అనుకోవడానికి ట్రై చేస్తున్నామో సో ఆ సెంటర్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ సెంటర్ 1 వచ్చేసి మీకు నియర్ బై ఏదైతే ఉంటుందో ఆప్షన్ అయితే ఇచ్చేసుకోండి. సో నాకు నల్గొండ నియర్ బై కాబట్టి ఆప్షన్ అయితే పెట్టేసుకున్నాము. అండ్ ఒక్కసారి నల్గొండ ఆప్షన్ ఇచ్చినట్లయితే మళ్ళీ మనం ఇంకోసారి పెట్టుకోవడానికి ఛాన్స్ ఉండదు. సో జస్ట్ ఒక సెంటర్కి ఒకేసారి ప్రియారిటీ ఇవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ 4 centers అయితే ఇవ్వండి అండ్ మీకు లొకేషన్ పరంగా ఏదైతే దగ్గర ఉంటుందో సో ఆ ప్రియారిటీ ప్రకారం అయితే ఇచ్చేయండి. సో నెక్స్ట్ అయితే సెంటర్ 2 అనేది ప్రియారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇన్ కేస్ మనం ఇలా సెంటర్ 2 ఆప్షన్ తీసుకున్నప్పుడు మనకు రానట్లయితే సో మళ్ళీ సెంటర్ 1 ఆప్షన్ అనేది మనం వేరే ఇచ్చినట్లయితే సో మనకి ఇలా టైం తీసుకుంటుంది. సో టైం తీసుకున్నంత వరకు వెయిట్ చేయాలి అండ్ ఆ తర్వాత మనం సెంటర్ 1 చేంజ్ చేసుకొని మళ్ళీ సెంటర్ 2కి ప్రియారిటీ అనేది చేంజ్ చేసుకోవాలి. సో ఈ విధంగా సెంటర్ 1 చేంజ్ చేసుకున్నట్లయితే మనకి సెంటర్ 2 అనేది ఎనేబుల్ అవుతుంది. సో ఇలా అయినట్లయితే మళ్ళీ మనం సెంటర్ 1కి వెళ్ళేసి సో మనకి ఏ సెంటర్ కావాలనుకున్నామో ఆ సెంటర్ ఇచ్చేసుకోవాలి అండ్ ఇది స్క్రోల్ అయ్యే వరకు అయితే వెయిట్ చేయాలి.
అండ్ ప్రజెంట్ వచ్చేసి సెంటర్ 2 ఆప్షన్ తీసేసుకుందాం. సెంటర్ 2 వచ్చేసి మీకు ఏ విధంగా అయితే సెంటర్ దగ్గర ఉంటుందో ఆ ఆప్షన్ అయితే చూజ్ చేసుకోండి. అండ్ ఎల్బీ నగర్ సరౌండింగ్ మాకు వచ్చేసి హైదరాబాద్ దగ్గరగా ఉంటుంది కాబట్టి సెకండ్ ఆప్షన్ అయితే హైదరాబాద్ పెట్టేశాను. అండ్ థర్డ్ ఆప్షన్ అదే విధంగా ఇచ్చేసుకోవాలి. ఫోర్త్ ఆప్షన్ కూడా నియర్ బై ప్రకారం అయితే ఇచ్చేసుకోవాలి. సో నేను వచ్చేసి ఇక్కడ సెకండ్ ఆప్షన్ కింద సో వరంగల్ ఇచ్చేస్తున్నాను థర్డ్ ఆప్షన్ కింద. అండ్ ఫోర్త్ ఆప్షన్ కింద వచ్చేసి కోదాడ అయితే ఇచ్చేస్తున్నాను. సో ఈ విధంగా మన యొక్క ఆప్షన్స్ అయితే ఇచ్చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫాస్ట్ ఫోటో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫోటో కూడా మనకి 50 KB కంటే తక్కువగా ఉండాలి. జేపీజీ ఫార్మాట్లో మాత్రమే ఉండాలి. సో ఈ ఫోటోని అనేది 50 KBకి ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలి అండ్ సిగ్నేచర్ని 30 KBకి ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలనేది సో మన ఛానల్లో అయితే ఒక వీడియో అనేది అప్లోడ్ చేసాము ఆల్రెడీ. సో దానికి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళి ఫాలో కావచ్చు. సో ప్రజెంట్ అయితే ఫోటో అనేది అప్లోడ్ చేసుకుంటున్నాను. సో వన్స్ మనం ఫోటో చూస్ చేసుకొని అప్లోడ్ చేసినట్లయితే మనకు మళ్ళీ టైం అనేది పడుతుంది, వెయిట్ చేయాలి అప్డేట్ అయ్యే వరకు. సో ఈ విధంగా మన యొక్క ఫోటో కాపీ అనేది 50 KB కంటే తక్కువగా ఉన్నట్లయితే సో ఇలా డిస్ప్లే అవుతుంది. ఇన్ కేస్ తక్కువగా లేనట్లయితే మనకి ఎర్రర్ అనేది చూపిస్తుంది. ఫోటో అనేది ఎక్స్టెండ్లో ఉంది, సైజ్ తగ్గించుకొని. సో నెక్స్ట్ వచ్చేసి మనం సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాలి. సిగ్నేచర్ 30 KB కంటే తక్కువగా ఉండాలి. అండ్ ఈ విధంగా ఫైల్ పైన క్లిక్ చేసి మనం ఫైల్ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. సో సిగ్నేచర్ కూడా అప్లోడ్ అయ్యే వరకు వెయిట్ చేయాలి, మళ్ళీ న్యూ ట్యాబ్ అనేది తీసుకుంటుంది. అండ్ ఈ విధంగా మన యొక్క ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది వ్యాలిడ్ సైజులో ఉన్నట్లయితే సో ఇలా డిస్ప్లే అయితే అవుతుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసి మనం ఇక్కడ డిక్లరేషన్ బాక్స్ అనేది ఎనేబుల్ చేసుకోవాలి. సో పైన ఇచ్చిన డీటెయిల్స్ అన్ని కరెక్ట్ ఉన్నట్లయితే సో మనకి ఇక్కడ డిక్లరేషన్ బాక్స్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇన్ కేస్ మీకు ఈ డిక్లరేషన్ ఆప్షన్ రానట్లయితే సో మీరు వన్స్ బ్రౌజర్ అనేది క్లియర్ చేసి మళ్ళీ ఫస్ట్ నుంచి స్టెప్ స్టార్ట్ చేసుకున్నట్లయితే మనం ఈజీగా సేవ్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే నేను డీటెయిల్స్ అన్ని ఫిల్ చేశాను కాబట్టి సో ఇక్కడ వచ్చేసి ఓకే చేస్తున్నాను. అండ్ ఆ తర్వాత వచ్చేసి ప్రివ్యూ అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పటివరకు మనం సేవ్ చేసిన డేటా అంతా మనం ప్రివ్యూ చూసుకోవచ్చు. సో కరెక్ట్గా మన డీటెయిల్స్ అనేది ఒక ఫార్మాట్లో వచ్చేస్తుంది. సో వన్స్ ప్రివ్యూ అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. దాంట్లో వచ్చేసి మనం ఇప్పటివరకు ఫిల్ చేసిన ఫుల్ డేటా అయితే డిస్ప్లే అవుతుంది. సో ఆ డేటా అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్, మేల్ ఫీమేల్ అనేది, అండ్ ఆధార్ నెంబర్. సో మీ యొక్క బర్త్ స్టేట్, బర్త్ డిస్ట్రిక్ట్ అనేది వెరిఫై చేసుకోవాలి. నెక్స్ట్ కేటగిరీ డీటెయిల్స్ కూడా అబ్జర్వ్ చేయాలి. సో ఇన్ కేస్ మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ డీటెయిల్స్ ఇస్తే క్యాస్ట్ సర్టిఫికేట్ డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా అనేది వెరిఫై చేసుకోవాలి. సో ఇలా ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే వెరిఫై చేసుకోవాలి. మైనార్టీ, నాన్ మైనార్టీ, సో మీ లోకల్ ఏరియా ఏంటి, సో వీటికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే వెరిఫై చేసుకోవాలి. తర్వాత అడ్రస్, కమ్యూనికేషన్ కోసం మనం అడ్రస్ అయితే ఇచ్చుంటాం. సో అడ్రస్ని కూడా ఒకసారి అయితే వెరిఫై చేసుకోవాలి. అండ్ తర్వాత మన యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్, మెయిల్ ఐడి ఇన్ఫర్మేషన్ కూడా వెరిఫై చేసుకోవాలి. నెక్స్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ డీటెయిల్స్ అనేది వెరిఫై చేసుకోవాలి. సో మీ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్, మీ ఇంటర్మీడియట్లో మీకు వచ్చిన మార్క్స్, మీరు ఏ కాలేజ్లో చేశారు, అండ్ అదేవిధంగా మీ బోర్డ్ ఏంటి సో అనేది. సో ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే చెక్ చేసుకోవాలి. పేపర్ 1 ఏంటి, పేపర్ 2 ఏంటి, సో అదేవిధంగా SSC డీటెయిల్స్ వెరిఫై చేసుకోవాలి. సో నెక్స్ట్ అదర్ ఇన్ఫర్మేషన్లో మీరు ఫిల్ చేసిన డీటెయిల్స్ ఉన్నట్లయితే అది కూడా చూసుకోవాలి. దాని తర్వాత వచ్చేసి లాస్ట్ 7 years బోనఫైడ్ డేటా అయితే వెరిఫై చేసుకోవాలి. ఇక్కడ 9th class to ఇంటర్మీడియట్ వరకు అయితే. సో నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఎగ్జామ్ సెంటర్ ప్రియారిటీ వైజ్గా మీరు ఎలా ఇచ్చారనేది అయితే చూసుకోవాలి. ప్రిఫరెన్స్ 1, ప్రిఫరెన్స్ 2 అనేది మీరు ఇచ్చినట్లు ఉందో లేదో వెరిఫై చేసుకోవాలి. సో నెక్స్ట్ మీ పాస్ ఫోటో సిగ్నేచర్ అనేది కరెక్ట్ ఉందో లేదో చూసుకోవాలి. అండ్ ఇక్కడ ఇన్ కేస్ ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే మోడిఫై ఆప్షన్ పైన క్లిక్ చేసి మనం మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇన్ కేస్ ఎటువంటి మిస్టేక్స్ లేనట్లయితే సో కన్ఫర్మ్ అండ్ ప్రీజ్ పైన క్లిక్ చేసి మన డేటా అనేది సేవ్ చేసుకోవాలి. సో వన్స్ మనం కన్ఫర్మ్ చేసినట్లయితే ఎడిట్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉండదు. సో మీరు ఫిల్ చేసిన అండ్ మీరు వెరిఫై చేసుకున్న డేటా కరెక్ట్ ఉందని తెలిసినప్పుడు మాత్రమే కన్ఫర్మ్ అండ్ ప్రీజ్ పైన క్లిక్ చేయండి. సో వన్స్ మన అప్లికేషన్ కన్ఫర్మ్ సక్సెస్ అయినట్లయితే ఈ విధంగా అయితే చూపిస్తుంది. యువర్ అప్లికేషన్ ఈజ్ కన్ఫర్మ్డ్ సక్సెస్ఫుల్లీ అని. ప్లీజ్ నోట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఫర్ ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం అయితే నోట్ చేసుకుంటున్నారు. సో ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోవచ్చు, లేదా ఆ నెంబర్ మీరు కాపీ చేసి పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ ప్రింట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ప్రింట్ ఈ అప్లికేషన్ మనం అప్లై చేసిన అప్లికేషన్ అయితే ప్రింట్ తీసుకోవచ్చు. సో వన్స్ మనం ప్రింట్ అప్లికేషన్ పైన క్లిక్ చేయగానే మనకు అప్లికేషన్ ఫామ్ అనేది డిస్ప్లే అవుతుంది. అండ్ దీంట్లో మనం ఫిల్ చేసిన డీటెయిల్స్ అన్నీ సో ఒకసారి అయితే మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది. సో ఇన్ కేస్ ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే మనం సో ఇప్పుడు ఎడిట్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉండదు. మిస్టేక్స్ ఉన్నట్లయితే మనం రెక్టిఫై చేసుకోవాలి. అండ్ ఎడిట్ ఆప్షన్ వచ్చిన తర్వాత ఎడిట్ చేసుకోవచ్చు. సో లేదా కన్వీనర్ వాళ్ళకు కాల్ చేసి మన డీటెయిల్స్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇది మనకు సంబంధించి సో ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారో మీరు ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ అనేది అప్లై చేసుకునే ప్రాసెస్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. అండ్ కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.